Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. ఈ వీడియోలో స్పోకెన్ గ్రామర్కి సంబంధించిన మరి ఒక ఇంపార్టెంట్ విషయంతో మీ ముందుకు వచ్చాను. ఆ విషయం ఏమంటే యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ బిఫోర్ కంట్రీ నేమ్స్. మరి ఆర్టికల్ అంటే మీ అందరికీ తెలుసు, ఏ అండ్ ద ఈ మూడింటిని మనము ఆర్టికల్స్ అంటాం. మరి కంట్రీ నేమ్కి ముందు మనం యూజ్ చేసే ఆర్టికల్ ఎస్పెషల్లీ దా అనే ఆర్టికల్కి సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. దా అనే ఆర్టికల్ని మనము స్పెసిఫిక్ కేసెస్లో యూజ్ చేస్తాము, కానీ జనరల్ కేస్లో జనరల్ ఇన్స్టెన్స్లో మనం మాట్లాడేటప్పుడు దా అనే ఆర్టికల్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మీ ముందు ఉంచబోతున్నాను. మనము కంట్రీ నేమ్స్ని మన స్పోకెన్ యూసేజ్లో తీసుకొచ్చినప్పుడు ఆ దేశాల పేర్ల ముందు ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగించడం జరగదు. కానీ కొన్ని కంట్రీస్ నేమ్స్ ముందర మనము దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఆ కంట్రీ యొక్క నేమ్స్ ఏ విధంగా ఉండాలి అంటే వాటి పేర్లో యూనియన్ కానీ, యునైటెడ్ కానీ, రిపబ్లిక్ కానీ, కింగ్డమ్ కానీ ఈ పేర్లు ఉంటే మనము ఆ కంట్రీస్ పేరు ఎదురుగా దా అనే ఆర్టికల్ జనరల్ సెన్స్లోనే వాడతాము. దాంతోపాటుగా మరి ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనము కంట్రీ నేమ్స్లోనే ప్లూరల్ సెన్స్ ఉంటే అటువంటి కంట్రీస్ నేమ్ ఎదురుగా కూడా దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. మరి ఈ విషయం మీ అందరికి గుర్తుంటుంది కదా, దా అనే ఆర్టికల్ని యూనియన్ కానీ, యునైటెడ్ కానీ, రిపబ్లిక్ కానీ, కింగ్డమ్ కానీ అటువంటి పేర్లతో ఉండే దేశాల పేర్ల ఎదురుగా మరియు దేశాల పేర్లే ప్లూరల్ ఫామ్ ఉంటే అటువంటి పేర్ల ఎదురుగా దా అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ విషయాన్ని మనము కరెక్ట్గా గుర్తుంచుకుందాము. మనం మాట్లాడే స్పోకెన్ ఫార్మేట్లో దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేద్దాం. దే వెంట్ టు డాష్ మెక్సికో. మరి జనరల్గా కంట్రీ నేమ్ ఎదురుగా మనము ఆర్టికల్ని యూజ్ చేయము. మరి యూజ్ చేయము అని మనము డిక్లేర్ చేయడానికన్నా ముందు ఒక్కసారి దా అనే ఆర్టికల్ ఏమైనా యూజ్ చేయగలుగుతామో చూడండి. మరి ఇక్కడ యూనియన్ కానీ, యునైటెడ్ కానీ, రిపబ్లిక్ కానీ ఎటువంటి సెన్స్ లేదు కాబట్టి ఇక్కడ యూజ్ చేయము. మరి ఈ దేశం పేరు ప్లూరల్ ఫామ్ లాగా ఉందా? లేదు. కాబట్టి నో ఆర్టికల్. మనం డైరెక్ట్గా దే వెంట్ టు మెక్సికో అని చెప్పవచ్చు. మై ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ డాష్ నెదర్లాండ్స్. మరి ఇక్కడ ఆర్టికల్ ఏమైనా యూజ్ చేయగలమా? కంట్రీస్ నేమ్ ఎదురుగైతే యూజ్ చేయము, కానీ కొన్ని ఇన్స్టెన్సెస్ మనం మాట్లాడుకున్నాం, ఇది యూనియనా, యునైటెడా, కింగ్డమా, రిపబ్లికా కాదు. మరి సెకండ్ ఫామ్ని ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్లూరల్ సౌండింగ్ ఉంటే ఇక్కడ నెదర్లాండ్స్, ఇక్కడ ప్లూరల్ ఫామ్ వచ్చింది. ప్లూరల్ ఫామ్ ఉంటే అటువంటి కంట్రీస్ నేమ్ ఎదురుగా దా అనే ఆర్టికల్ని మనం యూజ్ చేస్తాం. మై ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ ద నెదర్లాండ్స్. నెక్స్ట్ యుఎస్ఏ, యూకే. మీకు ఈ వర్డ్స్ చూస్తేనే, ఈ కంట్రీస్ నేమ్స్ చూస్తేనే మీకు అర్థమైపోయింది ఈ పాటికే. యు అనే సెన్స్ యునైటెడ్ ఇలా వచ్చేస్తే మనము ద అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ద యుఎస్ఏ అండ్ ద యూకే. తర్వాత ద క్యాపిటల్ ఆఫ్ డాష్ యుఎస్ఎస్ఆర్ ఈజ్ మాస్కో. మరి ఇక్కడ ఆర్టికల్ మనం వాడాలా? ఎస్. యు మీన్స్ యునైటెడ్, కాబట్టి ఇక్కడ ద అనే ఆర్టికల్ని మనం యూజ్ చేస్తాం. మరి ఈ విషయం తెలిసినాక మనము స్పోకెన్లో ఇంకా పర్ఫెక్ట్గా మనము ఎటువంటి సెంటెన్సెస్ని మనము మాట్లాడగలగాలన్నా కూడా ఇప్పుడు ఈ విషయం మీ అందరికీ హెల్ప్ఫుల్గా అయిందని అనుకుంటున్నాను. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చింది కదా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. ఓకే దెన్, విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. బాయ్.